జేఈ మెయిన్స్ 22 January 26 మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 3, 5 then the determinant of the matrix a power 20, 25 minus 3 into a power 20, 24 plus a power 20, 23 is. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏ బిసిడి అయితే డెటర్మినెంట్ ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డెటర్మినెంట్ 2 into 5 10, 3 into 3 9. సో డెటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ మనకి ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే డెటర్మినెంట్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్కి ఏబిసిడి మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ ప్రిన్సిపల్స్ తెలుసు. ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏబి మైనస్ బీసీ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ముందు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ డి ఏబిసిడి అయితే ఏ ప్లస్ డి 2 + 5 7a ప్లస్ ఏడి మైనస్ బీసీ అంటే డెటర్మినెంట్ అంటే 1 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ మైనస్ 7a ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనం 1గా తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేయవలసింది డెటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 20, 25 మైనస్ 3 ఏ పవర్ 20, 24 ప్లస్ ఏ పవర్ 20, 20. సో దీంట్లో మనం ఏ పవర్ 20, 23 ఇక్కడ ఏ పవర్ 20, 23 కామన్ తీస్తే ఏ పవర్ 20, 23 కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 23 కామన్ తీస్తే ఇక్కడ ఏ మిగులుతుంది. 23 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఐ. సో డెటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 20, 23 మళ్ళీ డెటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ ఐ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ మనకి మైనస్ 3a ఉంది కదా. సో ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 4aగా రాద్దాం దీన్ని ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం ఏ స్క్వేర్ మైనస్ 3a ప్లస్ ఐ ఈ మైనస్ 4a రైట్ సైడ్ రాస్తే ప్లస్ 4a. ఈ వాల్యూ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. డెటర్మినెంట్ ఏ వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 1 ఇది 1 పవర్ 20, 23 ఈ వాల్యూ మనకి 4a అని వచ్చింది. సో ఈ 1 ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే డెటర్మినెంట్ ఆఫ్ కేఏ. డెటర్మినెంట్ ఆఫ్ కేఏ అంటే కే పవర్ n ఇంటూ డెటర్మినెంట్ ఆఫ్. ఇక్కడ n అంటే మనకి 2/2 మ్యాట్రిక్స్ అన్నమాట. 2/2 మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ n వాల్యూ 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4 స్క్వేర్ ఇంటూ డెటర్మినెంట్ 1 ఇంటూ 4 స్క్వేర్ 16. డెటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఇక్కడ మనకి 1 వచ్చింది. సో ఆన్సర్ ఎంత అంటే 16 మనకి ఇక్కడ బి ఆప్షన్లో ఉంది.